హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. ఇవాళ నేను ఓం భీమ్ బుష్ మూవీ చూసానండి. ఈ మూవీ రవిలోకి వెళ్తే 3 సైంటిస్టులు ఉంటారండి. ఈ 3 సైంటిస్టులు ఒక ఊర్లో వాళ్ళు చేతబడి బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉంటారు. సో అక్కడ వాళ్ళకి అనుకోకుండా ఒక ప్రాబ్లం వస్తుంది. పాత బంగ్లాకి వెళ్ళి అక్కడున్న గుప్త నిధులు తీసుకొని రావాలని వీళ్ళంతా కలిసి అనుకుంటారు. సో అలా మూవీ అంతా రన్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ డైరెక్టర్ గురించి చెప్పాలండి. ఈ డైరెక్టర్ ఫస్ట్ మూవీ వచ్చేసి హుషారు. చాలా చాలా బాగుంటుంది. అబోవ్ 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఈ మూవీ చూడండి, బాగుంటుంది. వన్ టైం వాచబుల్. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైం తీసుకొని మరి ఈ మూవీ చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఎవరైతే చూసారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సెకండ్ మూవీ వచ్చేసి రౌడీ బాయ్స్. నేను చూడలేదండి, సో డెఫినెట్గా ఈ మూవీ చూసి రివ్యూ ఇస్తాను. సో థర్డ్ మూవీ వచ్చేసి ఓం భీమ్ బుష్ చూసాను, బాగుంది. స్టోరీ టెల్లింగ్, రైటింగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ బాగున్నాయండి. కాకపోతే ఎడిటింగ్ ఇంకా కలర్ కరెక్షన్ చూసుకోవాల్సిందే. ఇంకా లిప్ సింక్ అయితే చాలా పెద్ద ప్రాబ్లం ఉందండి. చాలా మిస్టేక్స్ కనబడినాయి. లిప్ సింక్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందులో. అండ్ కొన్ని సీన్స్ అయితే మేకింగ్ వీడియో లాగా అనిపించినాయి. ఈ డైరెక్టర్ మీద మంచి ఎక్స్పెక్టేషన్తో ఈ మూవీకి వెళ్ళడం జరిగింది. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ అన్నీ ఒక్కలే బాగా హ్యాండిల్ చేస్తారంటే హ్యాట్స్ ఆఫ్ అండి. డైరెక్టర్ గారికి చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరితో వర్క్ చేసినా మంచి వాళ్ళతో వర్క్ చేయండి. మీరు ఈ ఫీల్డ్లో ఏ గోల్తో అయితే వచ్చారో ఇలాంటి చిన్న మిస్టేక్స్ ఉంటే మీరు ఆ గోల్ రీచ్ అవ్వలేరు. చెప్తున్నా అండి, మీ వర్క్, మీ టాలెంట్, మీ డైరెక్షన్ మేము చూసాము, చాలా బాగున్నాయి. మీరు పెద్ద ప్రొడ్యూసర్స్తో వర్క్ చేస్తే ఇలాంటి చిన్న మిస్టేక్స్ రాకుండా చూసుకోండి సార్. మీ కెరియర్లోనే ఈ చిన్న మైనస్ పాయింట్సే మీ ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ మూవీ చూసి నేనేమి డిసప్పాయింట్ కాలేదు. కాకపోతే లిప్ సింక్ ఇంకా కలర్ కరెక్షన్ బాగాలేదు అంతే. హీరో గారి లాస్ట్ మూవీ మంచి సక్సెస్ వచ్చింది. సో ఇప్పుడు ఈ మూవీ కూడా ఒక మంచి సక్సెస్ అని చెప్పుకోవాలి. హీరోయిన్ గారు కూడా యాక్టింగ్ బాగా చేశారు. మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ ది బెస్ట్ ఇచ్చారండి. ఈ మూవీ అబోవ్ 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. బీజిఎం చాలా బాగుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ అన్నీ సూపర్బ్ అండి. ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ వచ్చేస్తుందండి. సినిమా ఫస్ట్ హాఫ్ లో కొద్దిగా అక్కడక్కడ స్లో ఉంటుంది, బట్ ఓకే, చూడొచ్చు. వన్ టైం వాచబుల్, ఓన్లీ ఇన్ థియేటర్స్. సెకండ్ హాఫ్ లో బోరింగ్ అయితే ఎక్కడ ఉండదండి. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. నేను ఈ మూవీకి 3 స్టార్ రేటింగ్ ఇస్తున్నానండి. నేను ఈ మూవీకి ఇచ్చిన రేటింగ్ కానీ రివ్యూ కానీ ఎవరైనా హర్ట్ చేస్తే ఐఎమ్ వెరీ సారీ. ఒక 10 ఫ్రెండ్స్ కలిసి బిర్యానీ హోటల్కి వెళ్ళి వచ్చినాక అది అందరికీ నచ్చాలని లేదు కదా. సేమ్ ఇప్పుడు నేను ఇచ్చిన మూవీ రివ్యూ, స్టార్ రేటింగ్ అంతే అండి. అండ్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ. సీ యూ. బాయ్.